హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు సంక్రాంతి కదా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము తెలంగాణలో అతిపెద్ద జాతర చేసుకుంటారు కదా కొత్తకొండలో. సో కొత్తకొండకి వెళ్తున్నాం. ముల్కనూరుకి వచ్చాము. ముల్కనూరులో తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో మా నాన్న ప్రిన్సిపల్గా చేస్తారు. స్కూల్ రోడ్ పై నుంచి కనపడుతుంది. ఇదే ఆ స్కూలు. ఇది వచ్చేసి మార్కెట్. ముల్కనూరులో వరల్డ్ ఫేమస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, అదే ఇది. మొత్తానికైతే కొత్తకొండ వచ్చేసాము. ఒక టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందు పార్క్ చేసి అక్కడి నుంచి నడవాలంట. సో పార్క్ చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఎడ్ల బండ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ దేవాలయం వరకు వెళ్తున్నాము. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఏ బొమ్మ చూసినా కానీ కొనుక్కోవాలనిపించింది. రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఎడ్ల బండి చూడండి, బాగుంది. ఇక గోపురం దగ్గరికి వచ్చేసాము. గోపురం ముందే నంది ఉంది, పెద్ద నంది. కొత్తకొండలో వీరభద్రస్వామి ఉంటారు. వీరభద్రస్వామి అంటే శివుని అంశ. మనకి శివుని దేవాలయంలో ఎలా అయితే నందులు ఉంటాయో ఈ దేవాలయంలో కూడా నందులు ఉన్నాయి. ఇక్కడ జాతర ఒక వారం రోజుల వరకు ఘనంగా జరుగుతుంది. ఈ నంది అయితే నాకు చాలా నచ్చింది. ఇక మేము పక్కకే చెప్పులు పెట్టుకొని దేవాలయంలోకి వెళ్తున్నాము. గుడి చూడండి, చాలా బాగా అలంకరించారు. పూలు, లైట్స్ పెట్టి చాలా బాగుంది గుడి. మొక్కులున్నవారు గుడి చుట్టూ కోడలు తిప్పుతారు. ఇక మేము కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గుడిలో కెమెరాతో వీడియోస్ తీయొద్దని చెప్పారు, సో నేను తీయలేదు. ఇక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ పూజ అయిపోయాక మేము బయటకు వచ్చాము. గుడిలో నుంచి బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాము. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇంకా అక్కడే టైంపాస్ చేసాము కొద్దిసేపు. ఇక బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ బయట కూడా ఒక నంది ఉంది, చాలా బాగుంది. ఇది కూడా చిన్న నంది. ఇక జాతరకి వెళ్ళి కొన్ని కొనుక్కున్నాము. ఆ తర్వాత బయలుదేరాము ఇక ఇంటికి. దారిలో ఒక చోటు ఆగి ప్రసాదము, పులిహోర, ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే స్నాక్స్ కూడా తినేసాము. పక్కన పొలాలు అయితే చాలా బాగున్నాయి, గ్రీన్గా ఉన్నాయి.
ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎల్కతుర్తి మోడల్ స్కూల్. ఇది చూడండి మల్బరీ తోట చాలా బాగుంది, ఇట్లా గ్రీన్ లష్. ఈ దారిలోనే కాకతీయ వన విహార్ ఉంటుంది, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే రెడీ చేస్తున్నారు. మేము అక్కడ కొద్దిసేపు ఆగి కొన్ని ఫోటోలు దిగాము. చాలా బాగుంది గేట్, కాకతీయ వన విహార్ అని రాశారు, సూపర్ ఉంది. నాకైతే ఆ జిరాఫీ చాలా నచ్చింది. ఉట్టిగా లోపలికి వెళ్ళి చూసి వచ్చాము. అక్కడ బ్యాంబూస్ మాత్రం భలే ఉన్నాయి, నాకు ఆ బ్యాంబూస్ నచ్చాయి. ఇంకా మంచిగా డెకరేషన్ బాగానే చేశారు ఇందులో కూడా. ఇంకా కొన్ని రోజులకి స్టార్ట్ చేస్తారు. పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇదే అండి మా కొత్తకొండ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.